For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ నాగేంద్ర. ఇప్పుడు మన ముందు ప్రముఖ డాక్టర్ రామ్ గోపాల్ గారు ఉన్నారు. ప్రముఖ యూరాలజీ అండ్ ఆండ్రాలజీ స్పెషలిస్ట్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. హాయ్ సార్. నమస్తే. నమస్కారం సార్. సార్, ఒక మేల్ పర్సన్ ఒక బెడ్ మీద ఎన్ని నిమిషాలు స్ట్రైక్ రేట్ ఉంటే హెల్తీగా ఉన్నట్టు సార్? కొంతమంది 2 మినిట్స్కి అవుట్ అవుతారు, ఏదో హెల్త్ ఇష్యూ ఉందంటారు. కొంతమంది మినిమం 5 to 6 minutes చేసే వాళ్ళు కూడా ఉంటారు. అంటే మినిమం ఒక హెల్తీ పర్సన్ బెడ్ మీద ఎన్ని నిమిషాలు స్ట్రైక్ రేట్ ఉండాలి? ఇక్కడ వీడి హెల్తీ కాదు, అమ్మాయికి కావాల్సిన తృప్తి వచ్చిందా లేదా అనేది ఇంపార్టెంట్. వీడు 1 నిమిషం చేసి కూడా అమ్మాయిని తృప్తిపరచవచ్చు, 15 నిమిషాలు చేసి కూడా అమ్మాయిని తృప్తిపరచలేకపోవచ్చు. సో సెక్స్ చేసేది ఎందుకు? పార్ట్నర్ని హ్యాపీగా ఉంచడానికి కోసం. అది బేసిక్ పాయింట్. తర్వాత ఇందాక నేను చెప్పినట్టు శృంగారం అనేది ఒక రకమైన రన్నింగ్ లాంటిది. సో ఎవడు ఎంతసేపు రన్ చేయగలడు? వాడు మ్యారథాన్ రన్ చేయగలడు, వాడు 200కి అలసిపోతాడు. నిజానికి శృంగారం అనేది మ్యారథాన్ రన్ కాదు, 200 మీటర్స్ రన్. 200 మీటర్స్ రన్లో ఏమిటి? వీడు వచ్చి బోల్ట్ పెట్టి సంసారం చేసే లోపల వితిన్ 1 or 2 minutes వార్మప్ అయిపోవాలి, అన్నీ అయిపోవాలి, రన్నింగ్ అయిపోవాలి, అన్నీ అయిపోతాయి. మ్యారథాన్కి ఏంటి? టైం ఉంటుంది, స్లోగా వాడు డెవలప్ చేసుకుంటాడు వామ్. సో వాళ్ళది యావరేజ్ 2 to 3 minutes ఈజ్ సఫిషియంట్. 2 to 3 minutes. 2 to 3 minutes. సార్, ఇందాక మనం మాట్లాడుకునేటప్పుడు డైలీ మాస్టర్బేషన్ చేసుకుంటారని చెప్పేసి అన్నాం కదా సార్, దానివల్ల భవిష్యత్తులో స్పర్మ్ కుండ తగ్గే అవకాశం ఏమైనా ఉంది సార్? మాస్టర్బేట్ చేసినప్పుడు ఇజాక్యులేషన్ బయటకు వస్తుంది. సో సెమెన్ కూడా బయటకు వస్తుంది. గేదెకు పొద్దున 5:30కి మనం పాలు వెండి మళ్ళీ 10 o'clock వెడితే అది ఇయ్యదు, ఏదో తక్కువ ఇస్తుంది. పొద్దున లీటర్ ఇచ్చింది, మధ్యాహ్నం 11 గంటలకు 12 గంటలకు డ్రాప్స్ ఇస్తుంది. అలాగే హ్యూమన్ బాడీలో కూడా కొంత గ్యాప్ ఇస్తే కానీ అది అక్యుములేట్ కాదు. సో రోజుకు 4 సార్లు చేసినా 15 సార్లు చేసినా ఆ మొదటిసారి వచ్చిందే ఇజాక్యులేషన్, తర్వాత రాదు. అందుకని మేమేం చేస్తామంటే స్టాండర్డైజేషన్ కోసమని 3 days గ్యాప్ ఇచ్చిన తర్వాత సెమెన్ టెస్ట్ చేస్తాం. సో యంగ్గా ఉన్నప్పుడు ఒకవేళ అతను మాస్టర్బేట్ చేసి ఉంటే పెళ్ళైన తర్వాత కానీ కొంత వయసు వచ్చిన తర్వాత కానీ పిల్లలు పుట్టకుండా అవకాశం ఉన్నదా అని మీరు ఇండైరెక్ట్గా అడుగుతున్నారు. దానికి సంబంధం లేదు. ఒక మాస్టర్బేషన్కు ఇంకో మాస్టర్బేషన్కు తేడా ఉండవచ్చు, కానీ కంటిన్యూస్ మాస్టర్బేట్ చేయడం వల్ల ఈవెన్ ఇయర్స్ కొద్ది చేసినా కూడా వాళ్ళకి ఏమి ఉండదు. కొంతమంది పెళ్ళైన తర్వాత కూడా సంసారం చేసి పక్కనే బాత్రూంలోకి వెళ్ళి అక్కడ మాస్టర్బేట్ చేసుకుంటే కానీ వాడు హీ విల్ నాట్ బీ హ్యాపీ. ఎందుకు అంటే ఫర్ సెవరల్ డికేడ్స్ హీ గాట్ యూస్ టు దట్. వాడు మాస్టర్బేట్ చేసుకోవడం అలవాటు అయిపోయి వాడికి ఎంజాయ్మెంట్ అంతా మాస్టర్బేషన్లోనే ఉంటుంది. అందమైన అమ్మాయి పక్కన ఉన్న అమ్మాయిని ఏదో చేయాలి కదా అన్న సోషల్ రెస్పాన్సిబిలిటీలో 10 నిమిషాలు 2 నిమిషాలు అమ్మాయిని తగిలి పక్కకి వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఒకవేళ స్పర్మ్ కౌంట్ తగ్గిపోతే పెరగాలంటే ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ఎక్సర్సైజ్. ఫుడ్ సార్? రెండోది హాట్ వాటర్తో స్నానాలు చేయకూడదు. మూడోది టైట్ అండర్వియర్స్ లంగోటాలు వేసుకోకూడదు. నాలుగవది ఫుడ్లో ఎనీథింగ్ ఫ్రెష్ ఈజ్ బెటర్. అడవిలో పులి ఉంటుంది, జింక ఉంటుంది. పులి మాంసం మాత్రమే తింటుంది, జింక గడ్డి మాత్రమే తింటుంది. జింకకు పిల్లలు పుడతారు, పులికి కూడా పుడతాయి. సో మన దురదృష్టం ఏమిటంటే మనకు ఇవాళ మనం తినే కూరగాయలు ఏదో వారం రోజుల కిందకో 10 రోజుల కిందనో ఫామ్ నుంచి బయటకు వస్తాయి. అది డిఫరెంట్ లెవెల్స్లో వెళ్ళి షాప్కి వచ్చి మన ఇంటికి వచ్చి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ మనం వంట చేసుకునేసరికి దాని న్యూట్రియంట్స్ అన్నీ తగ్గిపోతాయి. సో ఎనీ ఫుడ్ ఈజ్ గుడ్, ఎస్పెషల్లీ దానిమ్మ పళ్ళు, పామిగ్రనేట్ అంటారు. దానివల్ల మగవాళ్ళకు టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ఎక్కువ వస్తుంది. సార్, మ్యారేజ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ ఎర్లీగా రావాలి అని అంటే కొన్ని లైక్ కొన్ని పొజిషన్స్లో ట్రై చేయాలని చాలామంది ఖాళీగా కూర్చున్నాడు, అరుగు మీద కూర్చున్నాడు, సొల్లు కబుర్లు చెప్తూ ఉంటారు. ఐ మీన్ కొన్ని మా నిజాలలో మాకైతే తెలియదు కదా సార్ దాని గురించి. అంటే పెళ్ళైన వెంటనే త్వరగా ప్రెగ్నెన్సీ రావాల్సింది ఏదైనా ఒక బెస్ట్ పొజిషన్ అంటే ఏమైనా ఉందా ఇంటర్కోర్స్ చేయడానికి? సైంటిఫిక్గా ఆలోచిస్తే 7లో కొన్ని లక్షల కొద్ది స్పర్మ్స్ ఉంటాయి. వాటిని నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు 100 to 150 million ఉండేవి. ఇప్పుడు WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 20 million ఉంటే చాలండి, తగ్గిపోతుంది మగవాళ్ళలో. సో ఈ 20 millionలో మనకు అవసరమైంది ఒక సింగిల్ స్పర్మ్. ఐఏఎస్ టెస్ట్ కొన్ని లక్షల మంది రాస్తారు, సెలెక్ట్ అయ్యేవాడు ఒకడే ఉంటాడు.
అలాగే ఈ స్పర్మ్స్లో కూడా ఏదో ఒకటి సెలెక్ట్ అవుతుంది. ప్రతి నెల అమ్మాయికి ఒక oocyte వస్తుంది, అబ్బాయికి నుంచి ఒక స్పర్మ్ వెళ్ళి కలిస్తే ఒక పాప. ఓకే, దట్స్ ఎండ్ ఆఫ్ ది స్టోరీ. ఇప్పుడు సామాన్యంగా సంసారం చేయంగా కూడా పిల్లలు పుట్టిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మేము IUI అని IVF అని ఇట్లాంటివి చేస్తుంటాం. వాడి సెమెనే కలెక్ట్ చేసుకొని హస్బెండ్ సెమెనే కలెక్ట్ చేసి సిరింజ్ తోటి లోపల వేస్తారు, ప్రెగ్నెన్సీ వస్తుంది. సో పొజిషన్ కాదు అక్కడ ఇంపార్టెంట్, ఆ సెమెన్కు క్వాలిటీ ఆఫ్ స్పర్మ్స్ ఉన్నాయా. తర్వాత ఏ పొజిషన్లో చేసినా అమ్మాయికి లోపల ఫార్నిక్స్ అని ఒక స్పేస్ ఉంటుంది, అందులో వెళ్ళి పడతాయి. అవి 24 hours బతికుంటాయి ఆ హీట్కు, ఆ బాడీ టెంపరేచర్. పొరపడిన దాన్ని వాష్ చేసినా సోప్ పెట్టినా అవన్నీ డెత్ అవుతాయి. సో వాష్ చేయకుండా ఉంటే సరిపోతుంది. ఒకవేళ వాష్ చేయాల్సి వచ్చినా సూపర్ఫిషియల్ పైన మాత్రమే వాళ్ళు వాష్ చేసుకోవాలి, లోపలికి నీళ్లు పోకుండా చూసుకోవాలి. అంతేగాని ఈ పొజిషన్లో చేస్తే పుడతారు, ఆ పొజిషన్లో ఊస్తారు అని అనుకోవడం పొరపాటు. చాలామంది అనుకుంటారు డాగీ పొజిషన్లో మాత్రమే ఎంజాయ్ చేయగలుగుతాము, లేదా పర్టికులర్ పొజిషన్. ఆ పర్టికులర్ పొజిషన్ మనం చేయాలనుకుంటే దానికన్నా ముందు కొంత వార్మప్ అవసరం, కొంత యోగాలో అవి చేయడం అవసరం, స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. అప్పుడు మాత్రమే వన్ కెన్ డూ ఇట్. పొజిషన్లో పిచ్చి కాకుండా వాళ్ళ శరీర అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయికి హిప్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, వాడు డాగీ పొజిషన్లో చేయడం వెరీ డిఫికల్ట్. లేదా అబ్బాయికి కొంచెం పెనిస్ లెంత్ కొంచెం తక్కువ ఉన్నాయనుకోండి, వాడు వెనకాల నుంచి పెట్టాలనుకున్నప్పుడు హిప్సే అవి వాటిని తోసేస్తుంటుంది. సో వీడు పెట్టడం కాదు, వీడికి డిసప్పాయింట్ అయిపోయి నాకు చిన్నగా ఉన్నది అని వీడు అనుకుంటాడు, లేదా అమ్మాయి అంటుంది నీకు చిన్నగా ఉన్నదని. ఈ చిన్నగా ఉన్నది అనేది కూడా ఒక పెద్ద ప్రాబ్లం. అసలు ఇన్ జనరల్గా భగవంతుని సృష్టిలో చిన్నగా ఉండేది చాలా చాలా తక్కువ ఉంటుంది. హార్డ్గా ఉంటే తప్ప అది లోపలికి వెళ్ళదు. అయితే అమ్మాయిలు నీకు హార్డ్గా లేదు అని అనలేరు, వాడికి లోపలికి ఎంటర్ కాకపోతే నీకు చిన్నగా ఉన్నది అంటారు. ఒక్కోసారి వాడికి ఇంత పొడవు కూడా ఉంటుంది. నా దగ్గరికి వస్తారు, సార్ నేను గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను, ఆమె చిన్నగా ఉన్నది అన్నది, ఇప్పుడు నాకు తల తీసేయాల్సిందే, నాకు పొడవు పెంచింది. పొడవు పెంచాల్సిన అవసరం లేదు. సో వాడికి హార్డ్నెస్ కావాలి. సో నీకు హార్డ్గా లేదు అని వాడికి ఎక్స్ప్రెషన్ ఉండదు, కనుక చిన్నగా ఉన్నది అంట. ఈ చిన్నగా ఉంది. ఆ కపుల్కు ఆ పర్టికులర్ పొజిషన్లో ఏది కంఫర్టబుల్ ఉంది ఆ పొజిషన్లో చేసుకోవాలి. సార్ నిజంగా పొట్టిగా ఉంటే పొడవ చేయడానికి ట్రీట్మెంట్ ఏమైనా ఉందండి. ఏముంది? మందులతో కాదు కానీ సర్జరీస్ అవుతాయి. సర్జరీస్. తర్వాత ట్రాక్షన్ అని ఒక పద్ధతి ఉంటుంది, చూపిస్తాను దాని ట్రాక్షన్ మోడల్. ఇది పినిస్ మోడల్. ఈ పినిస్ మోడల్లో ఈ స్క్రూలు ఉంటాయి, ఈ స్క్రూలు తిప్పినప్పుడు ఇది లెంత్ పెరిగి దీన్ని ట్రాక్షన్ పెట్టాలి. అంటే 1 to 2 hours ట్రాక్షన్ పెట్టాలి. మొదటి రోజే 1 to 2 hours తట్టుకోలేరు, కనుక స్లోగా దీన్ని పెంచుతుంటారు. అంటే ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు డైరీ మీ దగ్గరికి రావాలి సార్? రావాల్సిందే. ఎన్ని రోజులు సార్ అలా కంటిన్యూస్గా? ఎన్ని రోజులు? 2 months పెట్టుకోవాలి. పెట్టుకుంటే 1 to 2 centimeters పెరిగే అవకాశం ఉంటుంది. నా దగ్గరికి రాకుండా కూడా చేసుకోవచ్చు, చేత్తో లాగి పెట్టుకోవచ్చు. సో ఈ ట్రీట్మెంట్ కానీ తీసుకునే వాళ్ళు అయితే డైలీ హాస్పిటల్కి అయితే వచ్చే అవసరం అయితే ఉంటుంది సార్? అయితే మెషిన్, లేకుంటే వాళ్ళు చేత్తో చేసుకోవచ్చు. సో ఈ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత 1-2 centimeters పెరుగుతుంది అన్నారు కదా సార్, అది స్టాండర్డ్గా ఉంటుంది సార్? మళ్ళీ తగ్గే అవకాశం ఏమైనా ఉందా? ఏదైనా వస్తువు వాడకపోతే దాని డ్యామేజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డోర్ ఉన్నది అనుకోండి, 3 months వాడకపోతే అది హార్డ్ అవుతుంది. ఈ పినిస్ కూడా అంతే, వాడకపోతే అది మళ్ళీ చాలామంది వస్తారు, చాలా స్ట్రింక్ అయిపోయింది, చిన్నగా ఉంది అని. న్యాచురల్లీ ఇక్కడ పొట్ట చుట్టూ ఎట్లా అయితే కొవ్వు వస్తుందో దీని చుట్టూ కూడా కొవ్వు వచ్చేసి అది చిన్నగా అయిపోతుంది. తర్వాత వాడకపోతే స్ట్రింక్ అవుతుంది. సో రెగ్యులర్గా వాడుతూ ఉంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి.